హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అజ్మోడా యొక్క గొప్ప ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అజ్మోడా జాయింట్ పెయిన్స్, నొప్పి, వాపు, సిట్రిక, జీర్ణ వ్యవస్థ, గ్యాస్ ప్రాబ్లమ్స్ మొదలగు సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మొదటగా జాయింట్ పెయిన్స్ని తగ్గించడానికి అజ్మోడా చూర్ణం రామబాణంలాగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి సమస్యతో ఈ కాలంలో చాలామంది బాధపడుతున్నారు. సమస్య కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాయింట్ పెయిన్ సమస్యలను తగ్గించడానికి మీరు అజ్మోడాది చూర్ణాన్ని ఉపయోగించవచ్చు. ఇది మీ జాయింట్ పెయిన్ సమస్యలు దూరం చేస్తుంది. ఫ్రెండ్స్, శరీరంలో ఏ అవయవం అయినా వాచినట్లయితే అజ్మోడా ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. దీనికోసం మీరు వైద్యుడి వద్దకు వెళ్ళి సలహా కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, సయాటికా ప్రాబ్లమ్ని తగ్గించడానికి అజ్మోడా రామబాణంలాగా ఉపయోగపడుతుంది. అజ్మోడా చూర్ణం నొప్పిని తగ్గించడానికి రామబాణంలాగా ఉపయోగపడుతుంది. మీరు సయాటికా సమస్యను తగ్గించడానికి కూడా అజ్మోడాను ఉపయోగించవచ్చు. మలబద్ధకం దూరం చేయడానికి అజ్మోడా చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. వేల మంది జీర్ణ సంబంధిత సమస్యలతో అధికంగా బాధపడుతున్నారు. వీరు అజ్మోడాది చూర్ణాన్ని సేవించినట్లయితే జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. కడుపులోని గ్యాస్ ప్రాబ్లం దూరం అవుతుంది. అజ్మోడాది చూర్ణం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దగ్గు సమస్యలు ఉన్నట్లయితే వాటిని తగ్గించడానికి అజ్మోడాది రామబాణంలాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అజ్మోడాది చూర్ణాన్ని ఎవరు తినకూడదో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే అసిడిటీ కారణంగా బాధపడుతున్నారో వారు అజ్మోడాది చూర్ణాన్ని తినొద్దు. వారికి కడుపులో మంట, ఛాతిలో మంట వంటి సమస్యలు వస్తాయి. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా అజ్మోడాది ఉపయోగించకూడదు. అంతేకాకుండా పాలిచ్చే తల్లులు కూడా అజ్మోడాది చూర్ణాన్ని ఉపయోగించకూడదు. ఫ్రెండ్స్, అజ్మోడాది చూర్ణాన్ని ఏ విధంగా సేవించాలో తెలుసుకుందాం. 1 గ్లాసు గోరువెచ్చని నీటితో పాటు అజ్మోడాదిని సేవించాలి. సింపుల్ చిట్కా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.